ఇప్పటి నుంచి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లో పోస్ట్ పెడితే ఇన్ కేస్ గవర్నమెంట్ దాన్ని ఫ్లాగ్ చేస్తే ఆటోమేటిక్ గా పోస్ట్ డిలీట్ అయిపోతుంది. అసలు ఇది ఎలా పాసిబుల్? కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికోసం గవర్నమెంట్ యూజ్ చేసేది సహయోగ్ పోర్టల్. సహయోగ్ పోర్టల్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రియేట్ చేసిన ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఈ పోర్టల్ ద్వారా డైరెక్ట్ గా పోలీస్ అండ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కి ఈ కంటెంట్ రిమూవ్ చేయమని రిక్వెస్ట్ పంపించవచ్చు. ఇది బేసిక్ గా గవర్నమెంట్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ మెటా మధ్యలో ఉన్న డైరెక్ట్ కమ్యూనికేషన్ లింక్ అని చెప్పవచ్చు. ఇన్ కేస్ ఎవరైనా యూజర్ ఏదైనా పోస్ట్ పెడితే అది హార్మ్ఫుల్ అని అనిపించినట్లయితే ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని రిపోర్ట్ చేస్తుంది. వెంటనే ఆ కంపెనీస్ ఆ కంటెంట్ ని రిమూవ్ చేస్తాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఇలాంటి మెషర్స్ తీసుకోవడానికి మేజర్ రీజన్స్ ఏం చెప్తుందంటే ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యే ఫేక్ న్యూస్, డిస్ఇన్ఫర్మేషన్ ని కంట్రోల్ చేయడం, అలాగే నేషనల్ సెక్యూరిటీ అండ్ పబ్లిక్ ఆర్డర్ ని ప్రొటెక్ట్ చేయడం, అండ్ సైబర్ సెక్యూరిటీ, టెర్రరిజం అండ్ డ్రగ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటివి ఇన్ఫర్మేషన్ కూడా కంట్రోల్ చేయాలి అని అనుకుంటుంది. సింపుల్ గా చెప్పాలంటే సోషల్ మీడియాలో ర్యాపిడ్ గా స్ప్రెడ్ అయ్యే మిస్ఇన్ఫర్మేషన్ ని కంట్రోల్ చేయాలని గవర్నమెంట్ లక్ష్యంగా పెట్టుకుంది. నార్మల్ గా ఇంతకు ముందు 36 అవర్స్ ఆఫ్ టైం పీరియడ్ ఉండేది, కానీ ఇప్పుడు అది కాస్త 3 అవర్స్ కి తగ్గించారు. ఇన్ కేస్ 3 అవర్స్ లో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇలా రిపోర్ట్ చేసిన కంటెంట్ ని రిమూవ్ చేయకపోతే మాత్రం వాళ్ళకుండే సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ ని కోల్పోతారు. అసలు సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ అంటే ఈ కంపెనీస్ కి ఉన్న లీగల్ ప్రొటెక్షన్. ఇక్కడ మనం కొన్ని బేసిక్స్ చూసినట్లయితే ఇండియాలో ఇంటర్నెట్ ని కంట్రోల్ చేసే యాక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఆఫ్ 2000. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన 2 సెక్షన్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి సెక్షన్ 79, ఇది సేఫ్ హార్బర్ గురించి చెప్తుంది. ఇంకొకటి వచ్చేసి 69A, ఇది గవర్నమెంట్ కి కంటెంట్ ని బ్లాక్ చేసే పవర్ ని ఇస్తుంది. ఇక్కడ ఫైనల్ గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఈ సహయోగ్ పోర్టల్ పబ్లిక్ సేఫ్టీ కోసమా లేకపోతే దీన్ని సెన్సార్షిప్ టూల్ లాగా వాడుతున్నారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.